రెడ్డి గారు ఓకే, ఇక ఉప్పల లక్ష్మణ్ గారు మీరు చెప్పండి, కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఇద్దరు ఆవేదన కరెక్టే, నేను ఎవరిని తప్పుపట్ట తెలుసుకోలేదు. అంటే వాస్తవాలు చెప్పండి సార్, వాస్తవాలు చెప్పండి సార్. నేను ఆవేదన వాస్తవమా కాదా, వాళ్ళ ఆవేదన ఏందో ఒక నిమిషం మోహన్ రెడ్డి గారు చెప్పండి. ఎందుకంటే మీరు జడ్జి స్థానంలో ఉన్నారో. ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్స్ కి అవకాశం ఇవ్వాలి తప్ప ఎవరు కూడా దౌర్జన్యాలు చేయాల్సిన అవసరం లేదు, ఓట్లు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. సరే, ఒక పద్ధతి, ఒక కల్చర్ అనేది స్టార్ట్ అయిపోయింది, నడుస్తూ ఉన్నది. ఇది ఒక చిన్న ఎన్నిక, దీన్ని అంత ప్రెస్టేజ్ గా తెలుగుదేశం పార్టీ తీసుకున్నట్టు అనిపిస్తుంది నాకు. ఓడిపోతే ఓడిపోతారు, గెలిస్తే గెలుస్తారు. తీసుకొని నేను చెప్పా కదా, ఒక డిఐజీ స్థాయి అధికారిని అక్కడికి వచ్చే పరిస్థితి తీసుకురావడం అనేది కరెక్ట్ అయితే కాదు. అక్కడ ఏం గొప్పలు మునిగిపోతున్నాయి నాకు అర్థం కాలేదు. ఏం జరిగిపోతుంది అక్కడ? ఓటర్లు వెళ్తే ఓటేస్తారు, వెళ్ళకపోతే వాళ్ళే వేసుకుంటారు. ఇది మామూలుగా జరిగేది. మీ యొక్క ఆధిపత్యం ఉన్న ఊర్లలో ఓటర్లు రాకపోతే తెలుగుదేశం వాళ్ళు కూడా వేసుకుంటారు. దీన్ని ఎవడు ఆపలేరు. ఇలాంటి పరిస్థితుల్లో అది ప్రశాంతంగా జరగనివ్వాలి. ఇప్పుడు ప్రశాంతత కోల్పోయి ప్రెస్టీజ్ లాగా తీసుకొని పోలీసులు తీసుకొచ్చి వస్తున్న వాళ్ళందరినీ ఆపేసి ఏజెంట్లను కూడా బయటికి ఈడ్చి కొట్టే పరిస్థితి. పాపం ఆ ఒంటిమిట్టల ఏజెంట్ని, వైఎస్ఆర్సీపీ ఏజెంట్ని బయటకు తీసుకొచ్చి మంత్రి ముందరే చావగొట్టారు. అసలు మంత్రికి ఏం పని ఎక్కడ? మినిస్టర్ అది చిన్న ఎన్నిక, మినిస్టర్కి ఏం పని ఉందండి అక్కడ? ఆయన ఎందుకు వస్తారు అక్కడికి? ఇది టోటల్ గా ఎలక్షన్ వైలేషన్. మంత్రి రావటం అంటే ఎలక్షన్ రూల్స్ వైలేట్ చేసినట్టే మినిస్టర్ గా ఉండుకొని. ఆయన ఏమైనా ఏజెంటా మినిస్టరు? అక్కడ ఏమైనా పోలింగ్ కేంద్రాలలో కాదు కదా. పోనీ క్యాండిడేట్ ఏజెంట్ అది వేరు. అది ఏదైనా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఉంటే క్యాండిడేట్ ఏజెంట్లు ఉంటారు, వెళ్తారు. జడ్పీసీ ఎన్నికలకి ఎవరండి నాకు అర్థం, 10 మంది మంత్రి పోవడం ఏంటి అక్కడికి? అది ఇట్లాంటివి చేయటం వల్ల ఏమైపోతుంది అంటే, ఇప్పుడు దౌర్జన్యాలు జరిగి కొట్టారు అనుకోండి, తన్నులు తిన్న వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా వాడు మనుషులకు కసి పెరుగుతుంది. మళ్ళీ ఏమైనా ఎన్నికలు వస్తే వాడు మళ్ళీ మేము కూడా దౌర్జన్యం చేయాలని అనుకుంటాడా లేదా? అనుకుంటాడు. అలాంటి పరిస్థితులు ఎందుకు తీసుకొస్తారు? ఇక్కడ ఏం అవసరం ఉందని తీసుకొస్తారు? ఇక్కడ వీళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అంత దాని పెద్ద పబ్లిసిటీ ఇచ్చి ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఏం లేదు అక్కడ. ఇక్కడ ఓటర్లు అనేవాళ్ళు ఓట్లు వేస్తారు కాదని. పులివెందుల నగరంలో ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ టీడీపీకి ఓట్లు వేయాలని ఏ జనం అనుకోరే అక్కడ, అంత సులభంగా అనుకోరే. అరే మనం నమ్ముకొని ఉన్నాం, మనకు అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు, అభివృద్ధి చేస్తున్నారు అని ఒక విశ్వాసంతో ఎవరు పోటీ చేస్తున్నా లోపల పోయి ఓటేస్తారు. ఎవరు కొంతమంది తెలుగుదేశం వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు తెలుగుదేశానికి వేసుకుంటారు. తెలుగుదేశం ఎప్పుడు కూడా తక్కువ ఓట్లు వస్తాయి, వైఎస్ఆర్సీపీకి కానీ అంతకుముందు కాంగ్రెస్ కానీ ఎక్కువ ఓట్లు వస్తాయి. అంతే కదా. అక్కడ దానికి ఇష్యూ క్రియేట్ చేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకురావడం కరెక్ట్ అయితే కాదమ్మా. రైట్ అండి. అలాగే షేక్ సైదా గారు మీరు 2 మాటల్లో కంక్లూడ్ చేయండి. గ్రేషి గారు, తెలుగుదేశం నాయకురాలు పుష్పకుమారి గారు, అలాగే వైసీపీ నాయకుడు మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి తీరుని బట్టి చూస్తే మోహన్ రెడ్డి గారు గట్టిగా ఆందోళనలో ఉన్నట్టుగా నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళకి ఎదురు లేకుండా, తిరుగు లేకుండా ప్రతి ఎన్నికల్లో వాళ్ళు ఎవరిని పెట్టినా, ఒక్కను పెట్టినా గెలిచే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ తిరుగుబాటు స్టార్ట్ అయింది. కాబట్టి వాళ్ళు మాట చెప్పు పయ్యా, తిరుగుబాటు కాదు, చేతగానితనం పోలీసులు మీరు అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ వాళ్ళ మీదే తిరుగుబాటు చేశారు. మీరు మీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా సిబిఐ ఎస్పీ మీదనే మీరు కేసు పెట్టారు. అవి మర్చిపోతే ఎట్టా? మోహన్ రెడ్డి గారు మీ టర్న్ అయిపోయింది, మీరు మాట్లాడారు. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, సైదా గారు కంక్లూడ్ చేయండి. ప్రతి మనిషికి ఒక రోజు వస్తుంది, అలాగే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. మేమేమంటున్నామంటే ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రాజ్యాన్ని బాధ్యత ఉంది. కానీ ఇలాంటి మూగస్వామ్యంతో లేకపోతే అధికార బలంతో ఉందని చెప్పి వాళ్ళు ప్రవర్తించడం,
తర్వాత రేపు మేము ప్రవర్తిస్తామని మాట్లాడటం ఇది సమంజసం కాదు. మా గిరీష్ గారిని ఒకటే మాట చెప్తా ఉన్నాం, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఈ ఎన్నికలు రద్దు చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్ అండి ఇంత సైదా గారు. ఓకే, లోపభూయిష్టంగా జరిగినటువంటి ఎన్నికల్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క జెడ్పీటీసీ ఎన్నికలు Right. Okay. అలాగే Time అయిపోయింది. ఎన్నికలు Thank you అండి. రద్దు చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నాం.